కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. కానీ హైదరాబాద్ చివరి నిజాం ఆ పని కూడా చేయలేదు. కూర్చొని తినేలోపే తన కొండలాంటి ఆస్తి కరిగిపోయింది. చివరికి ఓ అద్దె ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ నిజాం ముకరం జా ఆస్తి అక్షరాల 4,000 కోట్ల రూపాయలు. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు. ఇంత ఆస్తి ఆయన కళ్ళ ముందే ఆవిరైపోయింది. చివరి దశలో ఆయనకు ఏమీ మిగలలేదంటారు. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది తెలియాలంటే ముకరం జా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. 1967లో హైదరాబాద్ 8వ నిజాంగా సింహాసనం అధిష్ఠించారు. హైదరాబాద్ సంస్థానానికి చివరి నిజాం ఆయనే. ఆయన కింగ్గా ప్రమాణ స్వీకారం చేసే నాటికి వారసత్వంగా 12కి పైగా పెద్ద భవనాలు, మొఘలుల కాలం నాటి కళాఖండాలు, 100 కేజీల బంగారు ఆభరణాలు, 1000 క్యారెక్టర్ల వజ్రాలు, రత్నాలు లభించాయి. కానీ చనిపోయే నాటికి ఆయన ఈ ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. లెక్క ప్రకారం 8వ నిజాంగా ముకరం జా రాజు అవ్వాల్సింది కాదు. ఆయన తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా కొడుకు ప్రిన్స్ ఆజంకు బదులు మనవడు ముకరం జాను ఎంచుకున్నారు. తన జీవితానంతరం తన మనవడే హైదరాబాద్ గద్దెనెక్కుతాడని ఆయన వీలునామా రాశారు. మనవడు ముకరం జా అంటే తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు అంత ఇష్టం. దీనికి ఓ కారణం కూడా ఉంది. కొడుకు ప్రిన్స్ ఆజంకు టర్కీ రాజవంశీయులతో సంబంధం కుదిర్చాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వాళ్ల సంతానమే ముకరం జా. 2 ఘనమైన రాజవంశాల వారసుడిగా జన్మించిన ముకరం జా అపారమైన తెలివితేటలతో సంస్థానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాడని తాత నమ్మకం. దానికి తగ్గట్టు చిన్నప్పటి నుంచి ముకరం జా కూడా చాలా చురుగ్గా ఉండేవారంట. అలా తాత తర్వాత మనవడు 8వ నిజాంగా అవతరించాడు. అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన పిల్లలకి నచ్చలేదు. మీర్ ఉస్మాన్ మరణించే నాటికి, అంటే మనవడు ముకరం జా రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యే టైంకు మీర్ ఉస్మాన్ సంతానం కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి దాదాపు 100 మంది అయ్యారు. 2005 నాటికి ఆ సంస్థ 500 దాటిపోయింది. వీళ్ళంతా తమ హక్కు కోసం న్యాయ పోరాటానికి దిగారు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో అత్యంత సంపన్న సంస్థానం హైదరాబాద్ మాత్రమే. ఇదే విషయాన్ని బ్రిటన్ పార్లమెంట్లోని విన్స్టన్ చర్చిల్ ప్రకటించారు. దేశంలో 20 సంస్థానాలుండగా వాటిలో 16 సంస్థానాల ఆదాయం నిజాం ప్రభువు ఆదాయం కంటే చాలా తక్కువని ఆయన బ్రిటన్ పార్లమెంట్లో వెల్లడించారు. దీన్ని బట్టి ముకరం జా ఆస్తుల విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. 1949లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం ఆయన ఆస్తి $2 బిలియన్ల, అంటే ఇప్పటి లెక్కల్లో 16 లక్షల కోట్లన్నమాట. ఈ ఆస్తిపై ముకరం జా తాత మీర్ ఉస్మాన్ పిల్లలు కన్నేశారు. 100ల కొద్దీ కోర్టు కేసులు వేశారు. ఓవైపు కోర్టు కేసులకి లక్షలాది రూపాయల డబ్బు వెచ్చిస్తూనే మరోవైపు కోటల పరిరక్షణ చూసుకునేవారు ముకరం జా. దీంతో పాటు తన అభిరుచులు, కోరికలు తీర్చుకోవటానికి కూడా చాలా ఖర్చు పెట్టేవారు. అప్పట్లో ముకరం జా సంస్థానంలో రోల్స్ రాయిస్ కారు ఉండేది. ఓ యుద్ధ ట్యాంకు కూడా ఆయన కొనుగోలు చేశారు. అప్పట్లో పెట్రోల్ ఖర్చే $90,000 అయ్యేది. 1950ల నాటికి ముకరం జా కోట్లలో పనిచేసే గార్డులు, సిబ్బంది సంఖ్య 5,000 మంది. వాళ్ళందరికీ సంస్థానమే జీతాలు చెల్లించేది. ఓవైపు ఇలా నడుస్తుండగా మరోవైపు స్వతంత్ర భారతంలో సంస్థానాల విలీనం ప్రక్రియ మొదలైంది. దీంతో ముకరం జా తన ఆలోచనల్ని మార్చుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే గౌరవంతో ఇండియాలో ఉండే కంటే స్వేచ్ఛగా విదేశాల్లో ఉండాలనుకున్నారు. అదే టైంలో ఆయన ఆస్ట్రేలియాలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ వాతావరణం ఆయనకి ఎంతగానో నచ్చింది. మరీ ముఖ్యంగా గొర్రెల పెంపకం ఆయన్ని ఆకర్షించింది. దీంతో 10 లక్షల ఎకరాల సువిశాలమైన ఎస్టేట్ను ఆయన కొనుగోలు చేశారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకి మకా మార్చారు. ఓవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఆస్ట్రేలియాకు వెళ్ళిన తర్వాత అక్కడే ఆయన మరో వివాహం చేసుకున్నారు. వ్యాపారాలు విస్తరించాలనుకున్నారు. ముకరం జాకు అవేవి కలిసి రాలేదు. దీనికి తోడు తన విలాసవంతమైన జీవితం విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఇండియాలో ఆస్తులు అమ్ముకోలేకపోయారు. ఆస్ట్రేలియాలో అప్పులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక ఒకరోజు నమాజ్కు వెళ్తానని చెప్పి ఆస్ట్రేలియా నుంచి టర్కీకి వెళ్ళిపోయారు. తల్లిది టర్కీ కాబట్టి వారసత్వంగా టర్కీలో కూడా ఆయనకు రాజ సంస్థానాలు ఉన్నాయి. టర్కీలో ఉన్నప్పటికీ ఎప్పటికైనా హైదరాబాద్ రావాలనేది ముకరం జా కోరిక. కానీ ఆయన పని చేయలేకపోయారు. ఎందుకంటే ఆయనపై వేసిన వందలాది కేసులపై ఏపీ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో మోహన్ చెల్లక ఆయన హైదరాబాద్లో తిరిగి అడుగుపెట్టలేదు. మరోవైపు టర్కీలో కూడా ఆస్తులు కరిగిపోవడంతో చివరికి ఆయన అదే దేశంలో
ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటికి మారాల్సి వచ్చింది. 89 ఏళ్ల వయసులో ఆయన ఆ ఇంట్లోనే మరణించారు. ఆయన చివరి కోరిక మేరకు పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి నవాబుల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు. అలా తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు ముకురింజా. ఈ క్రమంలో కొన్ని అంతులేని సంపద ఇతర దేశాలకి వెళ్ళిపోయింది. ఎన్నో విలువైన రాళ్లను, వజ్రాలు, బంగారాన్ని ఆయన ఆస్ట్రేలియా, బ్రిటన్లో అమ్మేశారు. కోహినూర్ వజ్రం తర్వాత ప్రపంచంలోని అత్యంత విలువైన జాకబ్ డైమండ్ ముకురింజా వద్దే ఉండేది. నిమ్మకాయ సైజులో ఉండే ఆ వజ్రాన్ని ఆయన తన షూలో దాచిపెట్టేవారు. ఆ వజ్రం కూడా చేదాటిపోయింది. ఏ సందర్భంలో అది అమ్ముడైపోయిందనే విషయం రహస్యం. ఇది కాకుండా ముకురింజా దగ్గర 1960 నాటికి 12 కేజీల గోల్డ్ కాయిన్ ఉండేది. అది ఆస్ట్రేలియాలో మిస్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత సంపద కళ్ళ ముందే కరిగిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.